దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం పిండ ప్రదానాలకు పితృకార్యాలకు ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి ప్రతిరోజు పిండ ప్రదానాలకు పితృకార్యాలకు వస్తూ ఉంటారు. శుక్రవారం అమావాస్య కావడంతో పిండ ప్రదానాల నిమిత్తం వేలాది మంది భక్తులు పిఠాపురం తరలివచ్చారు. పాదగయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడంతో అధికారులు పిండ ప్రదానాలకు ఎటువంటి అనుమతులు ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుండి పిండ ప్రదానాలకు వచ్చిన వారు ఆలయం బయటే వారి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పాదగయ కోనేరులో పిండం కలపడానికి వెళ్తుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం ఉమా కుకుటేశ్వర పురోహితుల సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ స్వామియాజుల పోలీసులతో వాదోపవాదానికి దిగారు. పిండ ప్రదానానికి అనుమతించాలని కోరారు. అనంతరం ఆలయం ఎదుట నిరసన తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆలయాన్ని ఈవో అడ్డు చెప్పారని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈవేళ అమావాస్య శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఈరోజు పితృకార్యాలకి చాలా ప్రసిద్ధమైనటువంటి గయాక్షేత్రంలో వచ్చినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులకి పితృకార్యాలు చేసుకునేటువంటి అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఎక్కడ చేసుకోవాలో తెలియక ఈ జనాల్లో ఎక్కడి నుంచోలో కూడా తెలియక వెనుదిరిగిపోతున్నారండి. అయితే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈవో గారికి నన్ను విన్నవించుకోవడం జరిగింది. ఆయన అయితే మా వల్ల అయితే ఏమీ అవ్వదు, మేము చేయలేమని చెప్పారు. ప్రతి సంవత్సరము కూడా మన పాదగయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మాత్రమే ఈ విధమైనటువంటి దుస్థితి భక్తులకు రావడం జరిగింది. చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు కూడా రావడం జరిగింది. కావున దయచేసి మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి సంవత్సరము కూడా వరలక్ష్మి వ్రతాలతో పాటుగా పితృకార్యాలు చేసుకునేటటువంటి భక్తులకు కూడా అవకాశాలు పెంచవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. నిత్యము కూడా అనేక వేల పిండ ప్రదానాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అందుకనే గుడికి ఆదాయం కూడా పెరిగింది. కమిషనర్ స్థాయికి కూడా గుడి వెళ్ళింది. కేవలం ఇది శక్తిపీఠమనో దత్తాత్రేయ క్షేత్రమనో కాదండి, కేవలం గయాక్షేత్రాన్ని. కావున దయచేసి ఇది పురోహితుల వేదన కాదండి, భక్తుల వేదన. అందుకని మీరు దయచేసి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు మరియు పురోహితుల యొక్క ప్రార్థనలను మన్నించి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. నమో నమః.